వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. సైదాపురం మండలం ఎంఎస్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లిక, అంకయ్య, మల్లిక, పద్మమ్మ బ్రతుకు జీవనం కోసం అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు ప్రక్కన రామిరెడ్డి గారి పల్లిలో యజమాని శ్రీహరం వెంకటేష్ వద్ద 3 నెలల క్రితం పనులకు వెళ్లారు. కొంత అనారోగ్య సమస్య రావడంతో సొంతూరుకి వెళ్తామని యజమానికి తెలపడం జరిగింది. అందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో మల్లిక, అంకయ్య, మల్లిక, పద్మమ్మలు 6వ తారీఖున రాత్రి సమయాల్లో బయలుదేరి సొంతూరు సైదాపురంకి వచ్చారు. అది జీర్ణించుకోలేని యజమాని రైల్వే కోడూరు ఇటుకరాయి బట్టి యజమాని శ్రీహరి వెంకటేష్ వారికి సంబంధించిన 2 కొడుకులు సురేంద్ర, అశోకులను సైదాపురం బస్టాండ్ ప్రాంతంలోని తిరుమల మిల్క్ డైరీ షాప్ వద్ద ఎవరికీ సమాచారం చేయకుండా కారులో తీసుకుని వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకుని బాధితులతో కలిసి సైదాపురం పోలీస్ స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. పేరు సురేంద్ర. మా అమ్మ వాళ్ళు రైల్వే కోడూరులో పనిచేస్తున్నారు బట్టీల దగ్గర. వాళ్ళ హెల్త్ బాగాలేక ఇంటికి వస్తూ ఉంటే అక్కడ వెంకటేశ్వర్లు అయిన ఓనరు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళండి, మీ ఫ్యామిలీలో చిన్న కానీ పెద్దగా అందరం చంపేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు. భయపడిపోయేసి అడవిలో దిగేసి మాకు కాల్ చేసి వాళ్ళు వస్తున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ తర్వాత మేము వెళ్ళలేదు సార్, వెళ్ళకుండా ఉన్నాం ఇంట్లో. అవునా, వాళ్ళతో పాటు ఫంక్షన్ కానీ అతను వస్తున్నారు. వస్తూ ఉంటే వచ్చేసి నేను మీ ఊరికి వస్తున్నాను, మీ ఇల్లు చూడాలి ఇలాగా అని చెప్పాడు. మేము సరే రాన్న అని చెప్పాము. వచ్చారు. సైదాపురంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్లాన్ వచ్చారు. ప్లాన్తో వచ్చేసి అక్కడ పనిచేసే బట్టల దగ్గర ఓనర్లు వచ్చి అన్నకి ఏం చెప్పారు, ఇలాగా మేము వాళ్ళని పట్టుకుంటాము, నువ్వు ఒక ఈ విషయం హెల్ప్ చేయి మాకు అని చెప్పి అన్నకి చెప్పారు. అన్న వచ్చేసి ప్లాంట్ వచ్చి మేము ఇక్కడ సైదాపురంలో ఉన్నాము, రాంచిన్న మీరు మమ్మల్ని తీసుకెళ్తారు ఇంటికి అని చెప్పి వచ్చారు. మేము నమ్మి అన్న కోసం వచ్చాము. వీళ్ళేం చేస్తారంటే ఒకసారిగా వచ్చేసి నన్ను, మా తమ్ముడిని, మా అన్న బండి తీసుకొని డైరెక్ట్ కోట ఇన్ఛార్జ్ మొన్న సాయంత్రం ఎంఎస్ కాలనీ, ఎస్టీ కాలనీ నందు నివాసం ఉంటున్నటువంటి అంకయ్య గత కొన్ని రోజుల కిందట రైల్వే కోడూరులో ఇటుకరాయి కోతకి వెళ్ళడం జరిగింది. మరి దీంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి అతను మొత్తం అక్కడ పనికి సంబంధించి రోజువారీగా పనిచేస్తున్నారు. ఆ పనికి సంబంధించి దుర్మార్గంగా వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువగా అప్పుని కేటాయించి 80,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళని కావాలనే ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితి జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా మేము మీ అప్పుని చెల్లిస్తాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. కానీ అనారోగ్య కారణంగా ఇంటికి వస్తూ ఉంటే నడి మధ్యలో వాళ్ళు రానివ్వకుండా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా జరిగింది. మరి దాంట్లో పాటుగా రైల్వే కోడూరు నుండి సైదాపురం ప్రాంతానికి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడికి రాకముందే భార్యాభర్తలు అంకయ్య భార్యాభర్త ఇద్దరు వస్తూ ఉంటే నడి మధ్యలో ఇక్కడికి వాళ్ళకంటే ముందుగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఆయన ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కొడుకులు ఎవరైతే అశోకు అట్లాగే సురేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కొడుకుల్ని సైదాపురం బస్టాండ్ సెంటర్ నందు కారులో 7 మంది వచ్చి దుర్మార్గంగా వాళ్ళ కాళ్ళతో చేతలతో కొట్టి ఇష్టానుసారంగా కారులో ఎక్కించుకోపోవడం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణాన్ని సైదాపురంలో సృష్టించే విధంగా ఈరోజు జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైకు మొత్తం బైక్తో సహా 2 కుమారుల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళారు. మొన్న సాయంత్రం 8:30 ఆ ప్రాంతంలో జరిగింది. మరి దీనికి సంబంధించి వాళ్ళ భార్య మొన్న సాయంత్రం 9 గంటల సమయంలో హర్షిత అనే ఆమె మా భర్తని ఈ విధంగా కిడ్నాప్ చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 రోజులు గడుస్తూ ఉంది. గడిచిన ఈ 2 రోజుల కాలం నుండి కూడా కిడ్నాప్ చేసినటువంటి ఇద్దరిని, అశోక్ని కానీ సురేంద్రని కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు. కానీ నిన్న 4 గంటల సమయంలో సురేంద్ర అనేటువంటి అతన్ని, నా పక్కనే ఉన్నాడు ఈ అబ్బాయిని వరకు పంపించారు. మరి మిగిలినటువంటి అశోక్ని ఇంకా కూడా అక్కడే ఆ వెంకటేశ్వర్లు అనేటువంటి శ్రీహరి వెంకటేశ్వర్లు అనేటువంటి అతను చాలా పైచాచికంగా అతను ఇప్పటికి కూడా అక్కడ కొడుతూ అక్కడ రాయి కోసేటువంటి ప్రాంతంలో బంధించేటువంటి పరిస్థితి జరిగింది. అందుకని మేము సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి పైన కిడ్నాప్ కేసు నమోదు చేయాలి. ఎస్టీలు అంటే
అంత చులకనగా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీల పైన కావాలనే ఈరోజు దుర్మార్గంగా అప్పుల పేరుతో మీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాము, పని చేయించుకున్నామని చెప్పి నెపంతో ఈరోజు కావాలనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సైదాపురంలో ఎప్పుడు కనీవి ఇని ఎరగని రీతిలో కిడ్నాప్ చేసి నుంచి ఎత్తుకోపోవడం, ఒక కారులో ఎత్తుకోపోయి దుర్మార్గంగా హింసించి కొట్టడం దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు అంకయ్య పక్కనే ఉన్నాడు, మా కొడుకుని చంపేసినా దిక్కులేదు, అతను ఒక రౌడీయుజంగా మా కొడుకుల్ని ఇక్కడికి మా ఊర్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఎత్తుకోపోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేశారు. అందుకని ఇప్పటికైనా పోలీసులకు ఆల్రెడీ ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా తెలియజేశాం, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఈరోజు ఎస్టీల పైన ఎంత చులకనగా ఏం చేసినా సరే మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం అనే విధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఆయన వ్యవహరించేటువంటి తీరు మంచిది కాదు. వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి వెంటనే లోపల పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొట్టారు సార్. ఇంకోటి వచ్చేసి మా తమ్ముని దేనికి కొట్టారంటే నీ కన్నా అవరాశం చేసాం మేము, నువ్వు ఇక్కడ పని చేయలేదు మాకు ఎందుకు చేయలేదు అని చెప్పి అబ్బాయి కూడా కొట్టారు సార్.